అతను స్టీల్ ప్లాంట్లో ఓ ఉన్నతాధికారి. కానీ ఆయన చేసే పనులు ఆ పదవికి తగ్గట్టుగా లేవు. అడ్డగోలిగా వ్యవహరించాడు. పరాశ్రీతో రాసలీలకు దిగాడు. అది చాలదన్నట్లు ఆ దృశ్యాలను వీడియోలుగా భద్రపరుచుకున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారి వ్యవహారం ఇది. ప్రస్తుతం అతడికి సంబంధించిన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను సదరు అధికారి స్వయంగా రికార్డు చేసినట్టు తెలిసింది. ప్లాంట్లోని సదరు అధికారి కంప్యూటర్ నుంచి ఈ వీడియోలు బయటకు వచ్చాయని తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఆయన పదవి విరమణ చేయబోతుండగా ఈ వీడియో బయటికి రావడం సంచలనం రేపుతుంది. మరోవైపు సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్లో అనైతికంగా వ్యవహరించిన అతనిపై సస్పెన్షన్ వేటు వేయాలంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి చేసినటువంటి దారుణాలు అయితే ఒకటిగా బయటకు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టే ఈయనపై అయితే కనుక అక్రమ మద్యం నిల్వ చేస్తారన్న దానిపై ఇప్పటికే కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఆయనపై పూర్తి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ కూడా విశాఖ పోలీసులు ఆయన తాలూకా డేటాను కానీ వెరిఫై చేసినట్టయితే కనుక చాలా దారుణమైనటువంటి ఘటనలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన మొబైల్లో ఏదైతే ఈ మహిళలను లోపరుచుకున్నటువంటి వీడియోలు, అదేవిధంగా వాళ్ళతో లైంగికంగా జరుగుతున్నటువంటి మాత్రం వీడియోలు తీసుకుంటే కూడా మానసిక ఆనందం పొందే విధంగా అయితే ఉన్నట్టుగా మనకి ప్రధానంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నటువంటి ఈయన ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఈయన ఉన్నత ఉద్యోగంలో ఉండడంతో అయితే కనుక వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా కొంతమంది మహిళలను కూడా లోపరుచుకున్నారు. అదేవిధంగా కొంతమంది నిరుద్యోగుల అయితే అమౌంట్స్ కూడా వసూలు చేశారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే మహిళలను లోపరుచుకుని ఆ వీడియోలు తీసి మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే విధంగా పలుమార్లు అయితే వాళ్ళతో లైంగికంగా కూడా వాళ్ళ కామ కోరికలు తెచ్చుకున్నట్టుగా కూడా మనకి ప్రధానంగా తెలియవచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి తన యొక్క కంప్యూటర్ లో అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ లో ఇటువంటి వీడియోస్ అన్ని కూడా తీసి ఇవన్నీ కూడా ఆయన మొబైల్లోనూ అదేవిధంగా సిస్టమ్ లో కూడా సేవ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగాల పేరుతో మధ్య పెట్టడం, అదేవిధంగా ఉద్యోగులకు ఇప్పిస్తామంటూ కూడా లైంగికంగా తన కోరికలు తీర్చాలని కూడా వాళ్ళని లోపరుచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో అయితే మాత్రం ఇదంతా విశాఖలో అయితే ఒక ఉలిక్కిపడే విధంగా కూడా మనకి కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ లో గతంలో ఎంతో హుందాగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఈయన విషయాలన్నీ బయటకు వచ్చేసరికి ఈయన ఇంత ఘోరమైన వ్యక్తి లేదంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాడా అన్న దానిపై అయితే మాత్రం అందరికీ కూడా ఆందోళన కలిగించే విషయంగా ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు అలాంటి చోట పనిచేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ఇంత ఇబ్బందుల పాలు అవుతున్నారన్న అయితే మాత్రం ఇప్పటికే మనకి అయితే ఆక్షేప కూడా మనకి కనిపిస్తుంది. ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈయన వలన ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకైతే న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా పలువురు అయితే కనుక చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాయుడు.